దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంగమా, ఆ స్థలంలో మీ యొక్క గృహాల్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామమున శుభాభివందనము తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క బైబిల్ తరగతిలో వీక్షిస్తున్న పాల్గొనబోతున్న మీ అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. మొదటగా మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 2వ అధ్యాయము 10 నుండి 14 వరకు మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి మనం ముందుకు సాగుదాం. ఆది కాండము 2వ అధ్యాయము 10 నుండి 14 వరకు కూడా మనం చదువుకొని ముందుకు సాగుదాం. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం చదువుకుందాం. మరియు ఆ తోటలో తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమెదికములను దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూచు దేశమంతటి చుట్టూ. నది పేరు హిద్దెకేలు. అది అశూర్కు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క చక్కని సాయంకాల వేళలో కూడా దీనులను ప్రేమించి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కష్టమైన తండ్రి కాలంలో మమ్మను కాచి కొద్ది నుంచి కాపాడి నాయన నీ యొక్క విలువమైన దివ్యమైన బంగారు కంటే విలువైన పవిత్రమైన తండ్రి పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై కొట్టుకొస్తున్నాం. ఆత్మదేవ ధ్యానిస్తుండగా ఆత్మ సహాయం చేయండి. దీనిని మరుగుపరచండి. మీరు బయలుపడండి అయ్యా. బోధిస్తున్న నాకును వింటున్న మీ ప్రియబిడ్డలకు అందరికీ ఆశీర్వాదకరముగాను నీ నామమునకు మహిమకరంగా ఉంటూ మార్చమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లరా, మనము చదవబడిన యొక్క లేఖన భాగంలో చూస్తున్నాం. ఆ తోటను తడుపుటకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు ఆయను. మొదటి దాని పేరు పిస్సోను అని ఉన్నది. అవును క్రీస్తు పిల్లరా, ఈ యొక్క దినముల్లో కూడా మనం చూస్తున్నాం. ఏదేను తోటలో నుండి ప్రవహించినట్టు యొక్క నది క్రీస్తు పిల్లరా 4 దశలకు చీలిపోయి క్రీస్తు పిల్లరా అది ప్రవహిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాక అక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్ల అది అవిలా దేశము చుట్టూ పారుచున్నది. ఎందుకు అనగా క్రీస్తు పిల్లరా ఈ దినమున కూడా మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు కల్వారిలో నీ కొరకు నా కొరకు కట్టబడి ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిందించాడు. ఆ యొక్క పరిశుద్ధ రక్తమును పవిత్రమైన ఆ యొక్క రక్తమును పరిశుద్ధమైన ఆ వాక్కును తండ్రి ఈ దినమున కూడా దేశమంతటా నలుగు మూలలా వ్యాపించుటకు ప్రభు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లల అవిలా దేశము చుట్టూ పారుచున్నది. ఈ దినమును కూడా మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఆ యొక్క లేఖనాలు ఈ యొక్క దేశములు నలుమూలలో కూడా చుట్టూ తిరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ బంగారం ఉన్నది, అక్కడ బోలం ఉన్నది. అంతేకాక బంగారము శ్రేష్టమైనది గాను గోమేధికము కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అవును క్రీస్తు పిల్లల దేవుని యొక్క సన్నిధి సమూహము ఎక్కడ ఉంటుందో అక్కడ క్రీస్తు పిల్లల అది బంగారము శ్రేష్టమైనది. అనగా బంగారము లోక సంబంధమైనది, బంగారు కంటే విలువైనది, శ్రేష్టమైనది దేవుడి వాక్యము. అందుకే ఆ యొక్క బంగారముకు శ్రేష్టమైన బంగారం చెప్పబడుతుంది క్రీస్తు పిల్లల. అంతేకాక గోమేధమును కూడా దొరుకును, సాంబ్రాణి బోలము కూడా దొరుకునని మనం చూస్తున్నాం. ఈ యొక్క సాంబ్రాణి బోలమును కూడా మహిమ ఏమిటి అని మనం చూస్తే క్రీస్తు పిల్లల అది అక్కడ దొరుకుతుంది. కానీ అది నలుమూలలా ప్రవహించి అది వ్యాపింపజేస్తుంది. అది ఎలా ప్రవహించిందో మొట్టమొదటిగా మనం దాన్ని చూడబోతున్నాం. క్రీస్తు పిల్లల మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ అధ్యాయ వచనమును 11వ వచనమును మనం చూసినట్లయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ యొక్క శిశువును తల్లిని చూచి బంగారును సాంబ్రాణి బోలమును సమర్పించిరి. క్రీస్తు పిల్లల ఈ దినమును కూడా
ఎక్కడైతే నీవు భయపడి చెదిరి ఉన్నావో, నీ గృహంలో కూర్చుని ఉన్నావో, నీ ఇంటిలో కూర్చుని ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నా కూడా నిన్ని వెలికి వస్తున్నది ఆ యొక్క బంగారు బోలమును విలువైనటువంటి ఆ యొక్క సాంబ్రాణి క్రీస్తు పిల్లరా. దీనిని కూడా నీవు అంగీకరించినట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది చూస్తున్నాం. అయితే ఇందులో ఒక ప్రత్యేకమైన 4 నదులను మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా. అయితే ఈ యొక్క నదికి క్రీస్తు పిల్లరా మనం చూస్తున్నాం. ఇది అక్కడ నుండి బయలుదేరి క్రీస్తు పిల్లరా ఈ యొక్క నది ఎక్కడికి చేరుతుంది అని మనం చూసినట్లయితే పిస్సోను నది అవిలా దేశము చుట్టూ పారుతున్నది. ఈ అవిలా దేశము అనగా క్రీస్తు పిల్లరా దానికి పేరు మనం చూస్తున్నాం. అవిలా దేశము అంటే ఇసుక ప్రదేశము. క్రీస్తు పిల్లరా ఈ యొక్క అవిలా దేశము ఇసుక ప్రదేశము. అయితే క్రీస్తు పిల్లరా ఏదేదో తోట నుండి ప్రవహించి ఆ యొక్క 4 దిశలను కూడా చుట్టూ తిరిగి ఇది అవిలా దేశంలోనికి వచ్చి చేరినది క్రీస్తు పిల్లరా. ఈ దినములు కూడా దేవుని వాక్యము ఆ కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణించి పునరుద్ధానుడై సజీవుడై లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధాన శక్తి కలిగి ఆ దివ్య వాక్యము చుట్టూను తిరిగి అవిలా నది లాంటి అదిగో క్రీస్తు పిల్లరా అవిలా అనే దేశమునికి వచ్చి చేరినట్లుగా, ఇసుక ప్రదేశమునికి వచ్చి చేరినట్లుగా ఇప్పుడు నీ నా దగ్గరికి కూడా దివ్యవాక్యం వచ్చి చేరుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ దినమున ఒకవేళ మీరు అడగవచ్చు, అయ్యా అక్కడ ప్రవహించే అవిలా దేశమునకును ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం జీవిస్తున్నాం మనకును సంబంధం ఏమని ఒకవేళ నీవు నేను ఊహించినట్లయితే క్రీస్తు పిల్లరా వింటున్న నీతో నాతో కూడా మన ప్రభువును రక్షించే యేసుక్రీస్తు చెబుతున్న కార్యం ఏమిటంటే వింటున్న మన అందరికీ కూడా ఆ నదికి మనకు సంబంధం ఏమని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే మనకు చాలా సంబంధం ఉన్నది క్రీస్తు పిల్లరా. అది ఎలా అని మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లరా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు క్రీస్తు పిల్లరా నీకు నాకు సంబంధమైనదే దేవుడు మనకి ఏర్పరిచి ఉన్నాడు. అంతేకాక క్రీస్తు పిల్లరా నీకు నాకు మాత్రమే కాక దేవునికి సాతానికి సంబంధించిన కార్యాలు కూడా అక్కడ మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా క్రీస్తు పిల్లరా యేసయ్య నమ్ముకున్న వ్యక్తులకు చెప్పబడినది. అంటే ఒకవేళ నీవు నేను అనుకోవచ్చు, యేసయ్యకు నమ్ముకున్న ఎవరికి చెప్పలేదు, నాకు సంబంధం లేదు అనవద్దు. క్రీస్తు పిల్లరా మనకు చేసే ప్రతి ఒక్క కార్యము యేసయ్య దివ్య వాక్కులు మనకు బయలుపరుస్తున్నాయి. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ ఇసుకను గురించి క్రీస్తు పిల్లరా మనము ధ్యానించబోతున్నాం. ఈ ఇసుకకు క్రీస్తు పిల్లరా ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన గుణాలలో కొన్ని ఈ దినమున మనము ఈ యొక్క బైబిల్ తరగతిలో నేర్చుకోబోతున్నాం. ఎందుకనగా మనకు సమయం లేదు కాబట్టి క్రీస్తు పిల్లరా ఈ యొక్క సమయం ఉన్న దీనిలోని 25 నిమిషాల్లోనే మనము కొన్ని క్లుప్తమైన సత్యాలు నేర్చుకోవాలి. కాబట్టి క్రీస్తు పిల్లరా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంతో మనం చూసినట్టే మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ఆయన చెప్తున్నాడు, ఈ నా మాటలు వాటి చొప్పున నడుచువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలిను. అయితే 26వ వచనంలో మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా ఎవడైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయక ఉండునో వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలిన ఉంటుంది క్రీస్తు పిల్లరా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇసుక అనేది క్రీస్తు పిల్లరా ఈ యొక్క అవిలా దేశమునకు సంబంధమైనది. అవిలా దేశము అనగా క్రీస్తు పిల్లరా మనము జీవిస్తున్న యొక్క భూలోక సంబంధమైనది మనం గ్రహించాలి. అయితే క్రీస్తు పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క ఇసుకలోని కొన్ని గుణాలను మనము నేర్చుకునేటకు ముందుగా క్రీస్తు పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం చెబుతుంది ఇసుకకు ఉన్నట్టు గుణాల గురించి క్రీస్తు పిల్లరా ఇసుక మీద పేరు రాసుకున్నారని చెప్పబడుతుంది. అంటే క్రీస్తు పిల్లరా క్రైస్తవులు క్రీస్తు పిల్లరా ప్రభువును నమ్ముకున్న వారికి వారి యొక్క పేర్లు జీవ పుస్తకంలో వ్రాయబడుచున్నవి. అయితే ఎవరైతే క్రీస్తు పిల్లల ప్రభువును అంగీకరించకుండా ప్రభువును నమ్ముకోకుండా ప్రభువుకు ఇష్టలు కాకుండా తన ఇష్టానుసారముగా జీవించే వారు కూడా ఈ లోకంలో పేర్లు రాసుకుంటున్నారు. అనేక స్థలాల్లో వారి పేర్లు లిఖించుకుంటున్నారు. కానీ క్రీస్తు పిల్లల ఆ పేర్ల గురించి అక్కడ చెప్పబడుతుంది. చదువుదాం సాధ్యమైతే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి నుండి
మా పరిశుద్ధాలయము స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా. యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గులెందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉన్నారు. కానీ క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తే జీవ పుస్తకములో పేర్లు రాయబడినట్టే ఆ యొక్క పేర్లు భద్రపరచబడతాయి. ఆ పేర్లు క్రీస్తు పిల్లరా పరలోకమందు న్యాయాధిపతి అయిన క్రీస్తు పరిశుద్ధుల సమూహములో, పెద్దల సమూహంలో ఉంచబడుతుంది, భద్రపరచబడుతుంది. అయితే ఇసుక మీద రాసిన పేరు క్రీస్తు పిల్లరా, ఒకవేళ అప్పుడు చూడటానికి ఇసుక మీద పేరు కనబడిన ఒక గాలి వీసగానే ఆ ఇసుక కదిలి దాన్ని మూసివేస్తుంది, పేరు కాదు. కాబట్టి క్రీస్తు పిల్లరా మొట్టమొదటిగా ఇసుకలోని గుణము క్రీస్తు పిల్లరా విశ్వాసుల యొక్క పేర్లు జీవ పుస్తకములో కాకుండా ఇసుకలో రాయించి అది మనుషుని జీవితాన్ని తుడిపివేస్తుంది, నరకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. అంతేకాక ఈ ఇసుకలోని యొక్క 2 గుణాలు మనం ఇంకొకటి కూడా చూడబోతున్నాం. హబక్కు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లరా అక్కడ ఎంత సంపాదించినా కష్టపడినా జీవ శక్తులను చెరపట్టును అంటే క్రీస్తు పిల్లరా ఈ యొక్క 2వది ఇసుక గుణము ఎంత దానిలో పెట్టినా, ఎంత చేర్చి పెట్టినా అదంతా కూడా పీల్చి దాన్ని గలహీనపరుస్తుంది, కానరాకుండా చేస్తుందని మనం చూస్తున్నాం. అంతేకాక క్రీస్తు పిల్లరా జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది క్రీస్తు పిల్లరా కొట్టుకొనపోచేయును అంటే క్రీస్తు పిల్లరా ఆ యొక్క ఆశీర్వాదాలు దీవెనలన్నీ కూడా కొట్టుకొని పోతట్టు చేస్తుంది. అక్కడ జకర్యా ప్రవక్త చెబుతున్నా మనం చూస్తున్నాం. దేని ఏమైనా సరే క్రీస్తు పిల్లరా ఈ సమయమందు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఇసుకలు గురించి మనం ధ్యానించబోతున్నాం. కానీ క్రీస్తు పిల్లరా ఈ ఇసుకలోని ముఖ్యమైన గుణాలు మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లరా ఇసుకకు ఉన్నటువంటి గుణము క్రీస్తు పిల్లరా మొట్టమొదటిగా అది పీల్చును అని చెప్పబడుతుంది. ఇసుక పీల్చు. అయితే క్రీస్తు పిల్లరా దానిలో నీళ్లు పోసినా పీల్చుకుంటుంది, పెట్రోల్ పోసినా పీల్చుకుంటుంది, కిరోసిన్ పోసినా పీల్చుకుంటుంది, సారాయి పోసినా పీల్చుకుంటుంది, నీళ్లు పోసినా పీల్చుకుంటుంది, నూనె పోసినా పీల్చుకుంటుంది. ఏది పోసినా పీల్చుకునే స్వభావం గలది ఇసుక. అయితే క్రీస్తు పిల్లరా ఈ ఇసుకను గురించి క్రీస్తు పిల్లరా గ్రహించు గుణము కలిగినది. అంటే క్రీస్తు పిల్లరా చాలా మంది ఇసుకకు రాయికి ఎందుకు పోర్చాడంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సువార్త ప్రకటింపబడినప్పుడు ప్రతి వారు కూడా వాక్యం వింటారంట. వాక్యం వింటుకారు పీల్చుకుంటారు, కానీ క్రీస్తు పిల్లలు సద్వినియోగ పరచుకోవాలని చెప్పబడుతుంది. అందుకే మనం చూస్తున్నాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లలు 1:19 మనం చూసినట్టే వారు వినుటకు విందురు కానీ గ్రహించరు. అవును క్రీస్తు పిల్లలు ఆ రీతిగానే ఇసుక పీల్చుకుంటుంది కానీ దాని క్రీస్తు పిల్లల క్రియలు జరిగించదని మనం చూస్తున్నాం. ఈ దినంలో కూడా క్రీస్తు పిల్లలు అందుకే ప్రభు విడమలమైన మనము ఏది పెడితే అది పేర్చకూడదని దేవుని యొక్క ఆజ్ఞలు ఈ దినమున మనకు ప్రబోధిస్తున్నాయి. అంటే క్రీస్తు పిల్లలు అన్ని వినదగినవి కాదు, అన్ని చూడదగినవి కావు, అన్ని మాట్లాడదగినవి కాదు, అన్ని చేయదగినవి కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక దినమున ఈ రాత్రి అంటున్నాడు, నాకు అధికారము కలదు కానీ అన్ని చేయతగినవి కాదు. అన్ని చేయటకు నాకు సామర్థ్యం ఉన్నది, అన్ని చేయటకు నాకు శక్తి ఉన్నది, అన్ని చేయటకు నాకు జ్ఞానం ఉన్నది, కానీ అన్ని చేయతగినవి కావు. ఈ దినమున కూడా క్రీస్తు పిల్లరా ఈ లోకములో నీవు త్రాగాలన్నా, లోక సంబంధమైన వ్యభిచారులు పాల్గొన్నా, అబద్ధాలన్నా, మోసాలన్నా, అన్యాయం చేయాలన్నా నీకు అధికారం ఉన్నది. కానీ క్రీస్తు పిల్లల నీవు అధికారమును ప్రయోగించినట్లయితే నీలో దేవుని యొక్క వాక్యము ఇసుకలో పోసినట్లుగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు పిల్లల నీకు అధికారం ఉన్నది. అధికారం ఉన్నంత మాత్రాన్ని అన్నిటినీ పీల్చుకోకూడదు. క్రీస్తు పిల్లల ఏది పీల్చాలో అది మాత్రమే పీల్చాలి, ఏది వినాలో అదే వినాలి, ఏది విడవాలో అది విడవాలి. క్రీస్తు పిల్లల అంతేకాక ఇక్కడ మనం చూస్తున్నాం ఇసుకకు క్రీస్తు పిల్లల ఇంకో 2వ గుణము క్రీస్తు పిల్లల వాతావరణమునకు తగినట్టుగా మారుతుంది. ఇసుకలోని గుణము
చలికాలంలో చూసినట్లయితే క్రీస్తుని పిల్లల ఇసుకలో చల్లంగా ఉంటుంది. అయితే క్రీస్తుని పిల్లల అదే ఇసుకే, అదే స్థలమే, అది ఎండకు ఆ ఇసుకలో పోయి మనం కాలు పెడితే వేడిగాను ఉంటుంది. కాబట్టి క్రీస్తుని పిల్లల ఈ ఇసుకకు రెండు గుణాలు ఉంటాయి. అంటే దీని యొక్క కారణం ఏమిటంటే క్రీస్తుని పిల్లల దొంగను చూసినప్పుడు దొంగతోను, వ్యభిచారం చూసినప్పుడు వ్యభిచారితోను, పరిశుద్ధం చూసినప్పుడు పరిశుద్ధులతోనూ పవిత్రతోనూ సహవాసం కలిగి ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం క్రీస్తుని పిల్లల నీవు చల్లగానైనను ప్రైస్తారు. అంటే క్రీస్తుని పిల్లల దీని భావం ఏమనగా క్రీస్తుని పిల్లల పరిశుద్ధ గ్రంథములు ఈ ఇసుకలోని గుణము రెండు విధాలుగా ఉంటుంది. అంటే ఈ ఇసుక క్రీస్తుని పిల్లల చల్లదనానికి చల్లదనంగా ఉంటుంది, వెచ్చదనానికి. ఈనాడు అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని బోధకులు క్రీస్తుని పిల్లల కాలానికి తగినట్టు కూడా జీవించకూడదు. కాలానికి తగినట్టు జీవించినట్లయితే నీవు లోకముతో కొట్టుకుని పోయేవాడవు. అనగా క్రీస్తుని పిల్లల ఈ ఇసుక క్రీస్తుని పిల్లల ఈ యొక్క ఆది కాండములో ప్రవహించినట్టు ఇక విశ్వను నదిలో నుండి ప్రవహించు ఆ యొక్క నది జలానికి కొట్టుకొని పోతుంది. అంటే క్రీస్తుని పిల్లల ఈ ఇసుకకు కొట్టుకొని పోయే గుణం. అంటే ఈనాడు చాలా మంది బోధకులు కూడా క్రీస్తుని పిల్లల సత్యము తెలిసిన ఆ యొక్క సత్యానికి తగినట్టు బోధించకపోతే శాపమని తెలిసిన, సత్యాన్ని వివరించకపోయినట్లయితే శాపవస్తుని తెలిసిన, సత్యములోని వారిని నడిపించకపోయినట్లయితే నాకు రెండంతల అగ్ని ఉన్నదని తెలిసిన, ఈనాడు కూడా జీతాల కోసము, భత్యాల కోసము, ప్రజల యొక్క బలము కోసము, ప్రజల యొక్క ఆలోచన కోసము, ప్రజల మంచి పేరు కోసము సత్యాన్ని బోధించకుండా వారితో కలిసిపోతున్నారు. హల్లెలూయా. వారు చెప్పినట్లు వింటున్నారు, వారు చెప్పినట్లు చేస్తున్నారు, తాగుబోతో చేస్తున్నారు, దొంగతోనూ చేస్తున్నారు, వ్యభిచారంతోనూ చేస్తున్నారు, సత్యాన్ని బోధించి ఖండించలేకపోతున్నారు. క్రీస్తుని పిల్లల ఇది ఇసుక గుణము. ఒకవేళ నీవు బోధకుడవైనా సువార్థికుడవైనా ఈ యొక్క సాయంకాల వేళలో ఆత్మదేవుడి నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, నువ్వు ఇసుక మీద కట్టి ఉన్నావా? నీ యొక్క పునాది బండ మీద ఉన్నదా? ఒకవేళ నీ ఇసుక మీద నీవు కట్టినట్లయితే నీతో చేరిన వారు నీతో కూడా కృంగిపోతారు, నీతో చేరిన వారు కొట్టుకుపోతారు, నీతో కోరిన వారు నరకానికి దిగజారిపోతారు. క్రీస్తుని పిల్లరా, అందుకే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. క్రీస్తుని పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇసుకలో ఉన్న ఒక వ్యక్తి బండ మీదకు వచ్చారు. వారి ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని మాత్రం నేను క్లుప్తంగా చెప్పి నేను ముందుకు చూస్తాను. అంటే క్రీస్తుని పిల్లల పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే యేబు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, యేషేబు అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అయితే క్రీస్తుని పిల్లల మనం అక్కడ చూసినప్పుడు క్రీస్తుని పిల్లల మత్తయి సువార్తలో చెప్పిన విధముగా గాలి విసిరిను, తుఫాను ఆ ఇంటి మీదకి నలుమూలలో వ్యాపించి కొట్టెను అని చెప్పబడుతుంది. అయితే యోబు ఇంటి మీద క్రీస్తుని పిల్లల ఆ గాలి తుఫాను కూడా సెలరేగి కొట్టింది. కానీ ఆ యొక్క యోబు యొక్క జీవితము ఇసుక మీద కట్టలేదు, బండ మీద కట్టాడు. హల్లెలూయా. అందుకే యోబు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు ఈ దినమున కూడా ఒకవేళ నీవు నేను కూడా మందిరములో కూడి ఆరాధించలేకపోయినా, దేవుని స్తుతించలేకపోయినా, దేవుని మహించలేకపోయినా, దేవుని సన్నిధిలో కనబడలేకపోయినా, నీ ఉన్న స్థానంలో నీవు విశ్వాసముతో నిరీక్షణతో దేవుని సన్నిధిలో నీ కుటుంబముగా, నీ బంధువులుగా, నీ ప్రేమలతో చేరి దేవునిని ప్రార్థించు, స్థుతించు. దేశ ప్రజల కొరకు, దేశం కొరకు, దేశ నాయకుల కొరకు, దేశ యొక్క ప్రజలతోటి పాపము నాశనములో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయ నీవు నేను కూడా బాధ్యులమై ఉన్నావు. అంతేకాక క్రీస్తుని పిల్లరా ఒక దినమున యేషేబు జీవితంలో కూడా ఈ యొక్క ప్రవాహమైనటువంటి ఇసుక కొట్టుకొచ్చింది. అయితే ఆయన చెబుతున్నాడు, అయ్యో నా దేవుని ఎదుట నేను ఇంత ఘోరమైన పాపం ఎలా చేసుకును అంటే క్రీస్తుని పిల్లరా బండనే క్రీస్తుని ఆయన ముందు నిలుపుకున్నాడు. అందుకు ఆయన కదిలింపబడలేదు. అందుకని ఆ జీవితంలో పడదలేకపోయింది సాతానుడు. కానీ నిందలు మోపారు, అవమానాలు పాలు చేశారు, శరసాలు పాలు చేశారు. అయినా కూడా ప్రభు కృష్ణుడిగా ప్రియుడిగా జీవించాడు. బండ మీద తన యొక్క పునాదిని కట్టుకున్నాడు, ఆ దేశానికి అధిపతిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ దినమున నీవు కూడా నీ యొక్క పునాది బండ మీద క్రీస్తునే బండ మీద వేసుకున్నట్లయితే యేషేబు వలె ఈ సమయంలో ఒకవేళ నిర్బంధమైన సరసాల్లో నీవు ఉన్నావేమో, కష్టాల కలిమిలో నీవు ఉన్నావేమో, దుఃఖము నిట్టూర్పులో నీవు
ఇద్దరిని మనం చూస్తున్నాం. ఇసుక మీద కట్టిన వారు ఒకరేమో సంసోను, క్రీస్తు మరి ఒకరేమో ఆకాను. వీరిద్దరు కూడా ఇసుక మీద తన జీవితాలను కట్టుకుని అన్ని కూడా పోగొట్టుకున్నారు క్రీస్తుని పిల్లల. అయితే అదేవిధంగా నూతన నిబంధనలు కూడా ఇద్దరు వ్యక్తులను మీ ముందుంచి నేను ముందుకు సాగుతాను, సమయం అవుతుంది కాబట్టి క్రీస్తుని పిల్లల. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తున్నాం. మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు ఆ సమరయ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ చెబుతుంది, అయ్యా జీవజలం నదులు నాకు కావాలి, ఇదిగో ఈ యొక్క పిస్సోరు అటువంటి నదిలోంచి ప్రవహిస్తున్న జీవజలము నది ఇదిగో నా దాకా వచ్చింది, నా గ్రామాన్ని వెతికొచ్చింది, నా బ్రతుకుని వెతికొచ్చింది, కాబట్టి ఇప్పుడు అది నాకు కావాలి అంటున్నది. అయితే యేసయ్య చెబుతున్నాడు, నీ వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మని. అయితే ఆమె అంటుంది, నాకు భర్త లేడుంటుంది. అంటే వెంటనే యేసయ్య చెబుతున్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అయితే వెంటనే ఆమె చెబుతుంది, క్రీస్తు పాపాలు ఒప్పుకున్నది, పశ్చాత్తాపడింది, ఇసుక బారి నుండి ఇసుక మీద ఉన్నట్టు ఆ యొక్క విశ్వాసాన్ని తీసి బండ మీద కట్టుకున్నది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని ఊర్చి చూడని ఆ యొక్క సమరయ దేశానికే ప్రకటించే రక్షణ సువార్తను మారు మనసుకుంది, పశ్చాత్తాపడి ప్రభువు అని బండ మీద తన పునాది వేసుకున్నది. క్రీస్తు పిల్లల రెండవ కార్యాన్ని మనం చూస్తున్నాం. అక్కడే మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకప్పుడు తన బ్రతుకు ఇసుక మీద ఉన్నది క్రీస్తు పిల్లల. ఆ ఇసుక బ్రతుకును మార్చుకొని క్రీస్తు పిల్లల యేసు ప్రభు తన ఇంటికి వచ్చిన వెంటనే ఆయన అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకున్నట్లయితే 4 గంటలు చెల్లిస్తాను. అప్పుడు వెంటనే యేసయ్య చెప్పాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అవును క్రీస్తు ప్రియ సంగమా, ఈ బైబిల్ తరగతిలో ఇంటిలో నీ ఉండి ఒకవేళ దేవుని వాక్యం ఉంటున్నావేమో, నీ ఇంటికి ఆశీర్వాదం లేకుండా ఒకవేళ అన్ని నీ కష్టాలు నష్టాలు వ్యర్థమైపోతున్నవేమో, నీ ప్రయత్నాలు విఫలమవుతున్నవేమో, నీవు దుఃఖము నిట్టూపులో ఉన్నావేమో, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావేమో, 3 రాత్రులతో నీవు ఉన్నావేమో, ఇప్పుడైనా సరే జక్కయ్య వలె పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించు. ఆ యొక్క బండ మీద నీ పునాది వేసుకో, ప్రభువు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. క్రీస్తు పిల్లల ఇంకో కార్యాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. క్రీస్తు పిల్లల ప్రభు చిత్తమైతే రానున్న వారంలో మనం ధ్యానిస్తాం. ఇసుకకు క్రీస్తు పిల్లల ఇసుకలోని గుణం ఏమిటంటే బయటికి బాగా కనబడుతుంది కానీ కాలు పడితే దిగబడిపోతుంది. హల్లెలూయా. ఇసుక గుణము లోకములో సమముగా కనబడుతుంది కానీ అడుగు పెడితే దిగబడిపోతాది. అంతేకాక అది దించుతుంది. అందుకే భక్తుడు అంటాడు, నేను ఊవిలో దిగబడిపోతున్నాను. దొంగ ఊవి అంటారు. ఆ దొంగ ఊవి ఒక ఇసుక క్రీస్తు పిల్లల. అయితే క్రీస్తు పిల్లల మనం చూస్తున్న కాదంటే ఇది జారుడు అని మనం చూస్తున్నాం. ఈ యొక్క సాయంకాల వేళలో ఒకవేళ నీ విశ్వాసం జీవితాన్ని జారుడు బండగా ఇసుక సాగదీస్తుందేమో, దిగదీస్తుందేమో, కుమ్మదీస్తుందేమో. కాబట్టి ఈ యొక్క సాయంకాల వేళలో క్రీస్తు ప్రియ సంగమా, ఇప్పుడే ప్రభు సన్నిధికి చేరి ఒకవేళ నీవు నేను కూడా పశ్చాత్తాపడి ప్రభువా నా యొక్క కార్యాన్ని క్షమించి మన్నించి నన్ను కూడా నీ బిడ్డగా నీ సొత్తుగా వాడుకోమని ప్రార్థన చేద్దాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని యొక్క ఉపదేశాన్ని చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లలా, వేయబడినది పునాది తప్ప మీ యొక్క పునాది ఎవ్వడను వేయనేరుడు. ఈ పునాది క్రీస్తే. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, కట్టి, కొయ్యకాలు ఏమైనా సరే క్రీస్తు పిల్లలా వీటన్నిటినీ కూడా అగ్ని పరీక్షిస్తుంది. క్రీస్తు పిల్లలా అగ్ని పరిస్థితుంది. కాబట్టి నీవు ఇసుక మీద కట్టావా, నీ యొక్క పునాది బండ మీద కట్టుకున్నావా? అయితే ఇప్పుడే మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లలా ఆ యొక్క నది ఎలా వస్తుందో ఇప్పుడు వద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 10 నుండి 14 వరకు మరలా మనం అక్కడికి వచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీసోను.
అది అది హవీలా దేశమంతటి చుట్టూ అవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, ఈ దినమును కూడా అవిలా దేశమనే ఇసుక ప్రదేశానికి ఆ యొక్క నది ఇప్పుడు కూడా ప్రవహిస్తున్నది. అందుకే భక్తుడు ఇలా పాడాడు, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నన్ను నడిపించును. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గాన నన్ను నడిపించును. యేసు రక్తము క్రయధనమగును. యేసు రక్తము క్రయధనమగును. నీవు ఆయన స్వాస్యమౌదువు. నీవు ఆయన స్వాస్యమౌదువు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నావి. జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నావి. యేసు రక్తము జీవింపచేయును. యేసు రక్తము జీవింపచేయును. నీవు ఆయన వారసం పొందుదువు. నీవు ఆయన వారసం పొందుదువు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితము నాకనుగ్రహించును. దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితము నాకనుగ్రహించును. యేసు రక్తము నిర్దోషమైనది. యేసు రక్తము నిర్దోషమైనది. నీవు ఆయన ఎదుటే నిలిచెదవు. నీవు ఆయన ఎదుటే నిలిచెదవు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది.
స్తోత్రం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఏదైనా తోటలో ప్రవహించినటువంటి ఆ యొక్క పిస్సోను యొక్క జీవ జలముల యొక్క నది అవిలా దేశములకు బయలుదేరి చేరి ఆ యొక్క ఇసుక భూమిని మంచి గట్టి భూమిగా మార్చి సమస్త పాపములు కల్మషములు తొలగించి స్వస్థపరిచిన ఆ యొక్క నది వలె మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ దినమున కల్వారి శిలలో నుండి ప్రవహించి ప్రతి దేశాన్ని పట్టణాన్ని భూలోకాంతయు ప్రవహించుతున్నది. ప్రతి పట్టణములో ప్రతి దేశములో ఉన్న యొక్క ఖురాన్ని దూరపరిచి ప్రతి ఇంట ప్రతి గ్రామములో ప్రతి ప్రజల ప్రతి బజారులో కూడా ప్రతి స్థలంలో ప్రవహించి వ్యాధి బాధలు తొలగించి స్వస్థ ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. సకల స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. మా దేశానికి పట్టణానికి ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చండి. మా కొరకు దిగిరా నిద్రుడనేసయ్య శ్రేష్టమైన అమ్మటి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగం సమస్తము ఆయన కృష్ణాము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మన పరమతల్లి అయిన దేవుని యొక్క మహిమను మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక సహవాసము కాపుదల భద్రత కూడి వచ్చిన మనందరికీ ఆ స్థలంలో ఉంటున్న ప్రియులందరికీ సదా తోడయ్యింది. ఈ కరోనా వ్యాధి బాధ నుండి తప్పించి విడిపించి రక్షించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.